వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా నెల్లూరు అమ్మాయి. సో మేమైతే ఇప్పుడు ఒక చోటకైతే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేసి నా వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. సో నేనైతే మామూలుగా ఇలా రెడీ అయ్యా సింపుల్గా. పిల్లలైతే లేరు, నేను ఒక్కదాన్నే. అది కూడా రికార్డ్ అయింది, నేను చెయ్యనుగా. డైలీ వ్లాగ్స్ పెట్టాలనుకుంటా, బట్ కుదరదు. ఇంక నుంచి పెడతా. ఛానల్ గ్రో చేయాలి, నేను కూడా సంపాదించాలి డబ్బులు. అందరూ అడుగుతున్నారు ఎక్కడ కనిపించినా సరే మా వాళ్ళు యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి దాంట్లో అని అంటారు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే కదా డబ్బులు వచ్చేదే, లేకుండా యాడొస్తాయా? సపోర్ట్ చేయండి అబ్బా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ అయితే వస్తాయి. ఇంకా ఫైనల్లీ రెడీ అయ్యేసి ఇంకా ఆటోలు అయితే బయలుదేరేసాయి అనమాట. పిల్లల్ని మా అమ్మ ఇంటికాడ వదిలేసి ఇంకా ఎండకి మనమే తట్టుకోలేము, ఇంకా పిల్లలు ఎందుకు అనేసి ఇంకా పిల్లల్ని వదిలేసి నేను బయలుదేరేసాను అనమాట. ఇంకా జుట్టు అయితే గాలికి బో అని పోతూ ఉంది. మంచిగా రెడీ చేసి జుట్టు బాగా వేసుకొని వెళ్తే ఇంకా జుట్టు అంతా ఎట్టంటే అటు పోయింది. ఫైనల్లీ ఎక్కడికి అని అనుకుంటున్నారా? మీకు అంటే ఈ ఆర్చి చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. కస్మూర్కి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఇంకా మా అన్న వాళ్ళు కందూరు చేస్తున్నారు, బాబుకి ఎంటుకలు తీస్తున్నారు. సో పిలిచారనమాట మా పెద్దనాయన కొడుకు. సో ఇంకా అందుకనేసి ఇంకా అంటే మేము కూడా ఇప్పటి నుంచి అనుకుంటున్నాము కస్మూర్ వెళ్ళాలనేసి. ఇంకా సరేలే అని ఇంకా ఇలా కలిసి వచ్చిందనేసి ఇంకా వెళ్ళేసాను అనమాట. ఇంకా ఇంటికాడ ఖాళీయే కదా, ఇంకా సో అందుకనేసి ఇంకా అలా వెళ్ళేసి ఫస్ట్ ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, అంటే ఎక్కడ ఉండేది కూడా తెలియలేదు మాకు, రూమ్ తీసుకునేది. ఇంకా నేను టెంకాయ అన్నీ సదింపుకిచ్చి అవన్నీ తీసేసుకొని ఇంకా దర్గాలోకి అయితే వెళ్ళేసి ఫస్ట్ ఇంకా దర్గాలో దర్శనం చేసుకొని సలాం చేసుకొని ఇంకా మళ్ళీ ఇంకా ఫోన్ చేసి రూమ్కి అయితే వచ్చాము. జెండాలు అయితే పట్టుకున్నారు కదా, సో అదనమాట కందూరు చేస్తారు. కందూరు చేసేటప్పుడు జెండాలు ఇంకా ముజావర్ని వాళ్ళు పక్కింది వాళ్ళని తీసుకొని వెళ్తారు అన్నమాట. వాళ్ళని అయితే పిలవలేదు. ఇంకా ఫైనల్లీ ఇంకా ఎన్ని జెండాలు ఎండకి చెప్పులు లేకుండా వాళ్ళైతే రావాలి. పాపం కాళ్ళు బాగా అయితే కాలిపోయాయి అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి సదింపులు అయితే ఇస్తున్నారు. వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఈడ మరీ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇదో ఈడు మా అల్లుడు. హాయ్ చెప్పరా. ఏంది అసలు యూట్యూబ్ ఏంది బాగా డిమాండ్ చేస్తా ఉన్నారు వాళ్ళ. బాగా తీస్తున్నారా? ఇదో ఈడొక అల్లుడు. హాయ్ చెప్పరా యూట్యూబ్ ఛానల్. ఉండి వెళ్దాం అందరూ. ప్రశాంతంగా ఉంటుంది. సో వ్లాగ్ అయితే ఇది అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేకి 3 అయితే అయింది. ఇంకా అక్కడ భోజనం చేసేసి ఇంకా బయలుదేరేసాం అనమాట. భోజనం చేసిన వెంటనే బయలుదేరేసాం. ఎండ అయితే చిన్నగా లేదు. ఇంకా పిల్లల్ని ఇంకా ఆడ నుంచి తీసుకొని వచ్చేసాం. వీళ్ళు చూసే రచ్చ అయితే ఇదనమాట. ఇంకా పిల్లలు కదా, ఇంకా హాలిడేస్ ఇచ్చారు, ఇంకా ఇలాగే ఉంటుంది. ఇంకా వస్తా ఇంకా వ్లాగ్ కూడా ఏమీ షూట్ చేయలేదు నేను. ఇంక ఇంటికి వచ్చాక ఇదే అనమాట షూట్ చేసింది. ఇంకా తలనొప్పి పడుతుండేళ్ళకి ఇంకా కాఫీ పెట్టుకొని అయితే తాగుతూ ఉన్నా. ఇంకా వీళ్ళ అల్లరి కూడా ఎక్కువైపోయింది. సో ఇంకా అదే చెప్తా ఉన్నాను అనమాట. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళిపోతే మీరు ఎక్కడికి వెళ్ళారు అది ఇది అని అడుగుతూ ఉన్నారు. సో వ్లాగ్ అయితే ఇది. ఐ హోప్ నచ్చిందని అయితే అనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మంచి వ్లాగ్స్ అయితే తీస్తా అనమాట. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అబ్బా. ఇంకా ఇలా పిచ్చిదానిలాగా అయిపోయాయి అనమాట. ఇంకా రావడం ఆలస్యం, ఇంకా అన్నీ ఎక్కడెక్కడ తీసేసి ఇంకా నైటీ ఒకటి తగిలియడము అలవాటు అయిపోయింది. సో ఇంకా మా పాప అయితే మా బుడ్డిదైతే ఇంకా హాయ్ చెప్తే ఇంకా వీడియో తీస్తే చాలు వచ్చేస్తుంది నేనా అని. ఇంకా అక్కడ ఏదో మీకు కొంచెం అర్థం కాలేదు కదా, సో అదైతే అక్కడ డిమాండ్ చేస్తున్నారు. మనం ఎక్కడికైనా వెళ్తే అవి మన ఇష్ట ప్రకారం వేస్తాం, అక్కడైతే డిమాండ్ చేస్తాం. ఇది కూడా ఒక వీడియో పెడతా. బాయ్.